నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజైతే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన గురించి ఏం చెప్పాలి అంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఒక ఉద్యమకారుడు. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే డెప్యూటీ మేయర్ అనమాట, ఫస్ట్ తెలంగాణ డెప్యూటీ మేయర్. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులు మన తెలంగాణలో బీఆర్ఎస్ నాయకత్వం ఉండేది. అందులో నుంచి సడన్గా తను బయటికి రావడం జరిగింది. అసలు ఏంటి, అసలు తను ఏమనుకున్నారు, ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరగబోతుంది, సో ఇన్ని విషయాల్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. తనే బాబా ఫసీదుద్దీన్. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ అంటే ఫస్ట్ అసలు మీరు ఎట్లా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ, చాలా ప్రశాంతంగా ఉన్నా, నిజంగా స్వేచ్ఛగా ఉన్నా. నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, స్వేచ్ఛగా పనిచేయాలి, ప్రజాపాలన అందించాలనే ఆనందం ఎప్పుడైతే ఒక నాయకులు కలదో ఆ రోజుల్లో అప్పుడు అంత ఆనందంగా ఉన్నా నేను. గతంలో ప్రతీదీ ఆంక్షలే, ప్రతీదీ అడ్డంకాలే, ప్రతీదీ ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏమైనా చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రజలకు ఏమైనా చేయాలన్న ఆలోచన ఉండి, మంచి ఆలోచన ఉంటే తప్పకుండా దాన్ని అమలు చేసే అంత స్వేచ్ఛ ఆలోచన కలిగించిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మీరు ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, మీరు కేసీఆర్ పక్కన అంటే అత్యంత సన్నిహితుడు. మనం చూస్తే మనకు కనబడుతుంది, అన్ని వీడియోలో మీరు ఉంటారు. సో అయితే అంత దగ్గర వ్యక్తి అయిన మీరు సడన్గా ఎందుకు గౌరవం ఇవ్వట్లే అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు తెలిసినంత వరకు అయితే మీరే డెప్యూటీ మేయర్ అక్కడ, అంటే ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు మీకు గౌరవం దక్కలేదు అనుకున్నారు అసలు? ఇగోమ్మ, వాస్తవంగా హైదరాబాద్ నగరంలో 2002 అంటే నేను పార్టీలో 2002లో హైదరాబాద్ నగరంలో బషీర్బాగ్ చౌరస్తాలో ధర్నా చేయాలన్నా బాబా కావాలి, మౌలాలీలో రైలు రోకో అన్నా బాబా కావాలి. 2006-7లో కేటీఆర్ రాజకీయ అరంగేతనం చేసినప్పుడు కూడా తెలంగాణ భవన్లో ఆయన సొంత బర్త్డే కేక్ కట్ చేసుకోవాలన్నా కూడా బాబా కావాలి. ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం బాబా, ఎందుకు అంటే మ్యాన్ పవర్ పబ్లిక్ కావాలంటే మళ్ళీ బాబా కావాలి. అదేవిధంగా మౌలాలీలో రాస్తా రోకో చేయాలన్నా కూడా బాబా కావాలి. ఎక్కడైనా సికింద్రాబాద్ రైలు రోకో కావాలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైలు రోకో చేయాలంటే బాబా కావాలి. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లో వంట వార్పు చేయాలంటే కేటీఆర్కు బాబా కావాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరమూలల ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయాలంటే బాబా కావాలి. ఎందుకంటే అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా 2007లో అపాయింట్ చేస్తే 2016 వరకు గ్రేటర్ అధ్యక్షుడిగా 3 సార్లు చేసిన విద్యార్థి అధ్యక్షుడిగా. కాబట్టి హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏ పని కావాలన్నా బాబా కావాలి, బాబా లేని పని. ఎందుకంటే అప్పుడు విద్యార్థులకు నాయకుడిగా యాక్టివ్గా ఉండే, హైదరాబాద్ నగరంలో ఒక ముస్లింగా ముఖ్యంగా తెలుగు ఉర్దూ 2 లాంగ్వేజ్ పైన పట్టు ఉండటం, సాన్నిధ్యంగా ఉండటం, తెలంగాణ ఉద్యమం పైన ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా చాలా ఆవేశంగా, చాలా సిన్సియర్గా, హానబుల్గా, కమిట్మెంట్గా పనిచేసుకోవడం వల్ల అందరూ పబ్లిక్ని గ్యాదర్ చేయడంలో కూడా సిన్సియర్ చేయడం వల్ల హైదరాబాద్ నగరంలో ఏ కార్యక్రమం అయినా బాబా ఫసీదుద్దీన్ కావాలి. దాంతోపాటు మీరు ఇప్పుడు ఇందాక అడిగిరు నాకు, మళ్ళీ మీ యాజ్ ఎ ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఇచ్చి, ఎస్ రామ్మోహన్ గారికి ఫస్ట్ మేయర్ ఇచ్చారు, ఆయన ఉద్యమకారుడే, నాతోటి ఉద్యమకారుడే, తర్వాత నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అయితే మా తర్వాత మాతో పాటుగా ఇంకొంతమంది కూడా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర సున్నా. ఇప్పుడు ఉదాహరణకు తలసాని శ్రీనివాసరావు సనత్ నగర్ గారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం మనిషినప్పుడు నై తెలంగాణ చెప్పిండు, తెలంగాణనే కాదని చెప్పిండు, పార్టీకి సర్వీస్ సున్నా. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు మా దగ్గరే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, ఆయన మీద నెగిటివే. ఆయన మొత్తం పబ్లిక్కు అందుబాటులో ఉండడు. అన్ని వాళ్ళ రౌడీయిజం గూండాయిజం అంతలా హైదరాబాద్ లంగలకు అడ్డాడంటే గోపీనాథ్ అడ్డా. అలాంటి వ్యక్తికి 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఎవరుంటారంటే హైదరాబాద్లో పాత్ర, హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది బీసీలు ఉంటారు, హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉంటారు. అలాంటి ఆ ఇద్దరిని పక్కన పెట్టి ఆయన సామాజిక వర్గం అని చెప్పి ఆయనకు పట్టం కట్టిరు. చలోగా ఆయన వ్యక్తి మంచిగా అంటే ఆయన సామాజిక వర్గం ఆయనకు ఒప్పుకోరు మంచిగా, ఆయనకంత ఆయన సామాజిక వర్గంలో ఆయనకు యాక్సెస్ లేదు సరిగ్గా. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి హైదరాబాద్ అధ్యక్షుడిని చేసిరు. మా తర్వాత ఉద్యమంలో సున్నా పాత్ర ఉన్నవాళ్ళు, పార్టీకి సర్వీస్ చేయని వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు సాన్నిధ్యం, దోస్తీ, ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి వాళ్ళకి పెద్ద పదవులు అంటగట్టిరు. అంటే ఇక్కడ ఏంటంటే ఉద్యమకారులకి పెద్దపీట వేస్తా అని చెప్పిండ్రు, దళితులకి సీఎం సీట్ ఇస్తా అని చెప్పిండ్రు.
ఇక్కడ దళితుల గురించి మాట్లాడడం లేదు, ఉద్యమకారుల గురించి మాట్లాడడం లేదు. ఎవరి దగ్గర అయితే అంటే వలస వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు, కానీ ఎక్కడ చూసినా కూడా ఒక దళితుల గురించి మాట్లాడింది లేదు, బీసీ గురించి మాట్లాడింది లేదు. ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడిండ్రు మీరు ఇక్కడ? అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే బీసీకి పెద్దపీట ఇస్తానన్నారు, అవునా కదా? సో ఏసిండ్రా లేదా మీరు చెప్పండి. అమ్మ, తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడినప్పుడు అంటే నాతో పాటు ప్రతి ఒక్కరు చాలామంది త్యాగాలు, నిజాం కాలేజీలో విద్యార్థులు కానీ, ఏవీ కాలేజీలో విద్యార్థులు కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి కానీ, శ్రీలింగంపల్లి నుంచి మొదలుపెట్టుకుంటే ఎల్బీ నగర్ వరకు ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలో ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థులు కానీ అందరూ విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ ఎందుకు రావాలన్నా నన్ను అడిగినప్పుడు, అంటే క్లాస్ పోయి తెలంగాణ ఉద్యమం గురించి మేము పిల్లల మోటివేట్ క్లాసెస్లో మేము చెప్తున్నప్పుడు, కాలేజీలకు పోయి క్లాసులో చెప్తున్నప్పుడు ఎందుకు రావాలి తెలంగాణ అని పిల్లలు అడుగుతున్నాం. మనం నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులకు, బహుజనులకు, మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి అని చెప్తుండే. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులకు, బహుజనులకు, మైనార్టీలకు రాజ్యాధికారం వస్తుంది అని చెప్పాం. కానీ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందో, మైనార్టీ అనగానే ఒకే వ్యక్తి మహమూద్ అలీ, అంతే. బీసీ అనగానే ఒక వ్యక్తి, అక్కడే అయిపోయింది. ఎస్సీ దళితులు అనగానే ఒక వ్యక్తి, ఆనే చూపించి దళితులకు ప్రాతినిధ్యం అని చెప్పటం, అక్కడికి ఆపేసారు. పాపం వాళ్ళేమైనా వాళ్ళ యొక్క కమ్యూనిటీలకు, మైనార్టీలకు కానీ, ఇటు బీసీలకు కానీ, ఇటు దళితులకు కానీ అన్యాయం అయితే వాళ్ళ తరపున ప్రాతినిధ్యం వహించి మాట్లాడతారంటే అక్కడ కేసీఆర్ దగ్గర మాట్లాడలేరు. గట్టిగా మాట్లాడితే ఈటల రాజేంద్ర లెక్క బయటికి పోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఈటల రాజేందర్ గారు మీతో పాటు ఉద్యమంలో అసలు కేసీఆర్ పక్కన ఎప్పుడు ఆయన ఉండేటోడు, ఇప్పుడు మనకు కనబడేటోడు. అట్లాంటిది ఎందుకు ఈటల రాజేందర్ బయటికి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మీద ఇన్ని అభియోగాలు మోపాల్సి వచ్చింది? అసలు వాళ్ళకు నచ్చితే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన అవినీతి కానీ అవి కానీ అన్నీ బయటకు వస్తున్నాయి, చూస్తున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన 9.5 సంవత్సరాలు అయితే అవినీతి చేసారో అన్నీ కూడా బయటికి తీస్తారు ముఖ్యమంత్రి గారు. కానీ అది తీయటంగాను ఆటోమేటిక్గా పాపాలు పండినాయి, బయటకు వస్తూనే ఉన్నాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గొర్రెల పంపిణీలో ఈరోజు కేసులేనాగా అమ్మ. ప్రభుత్వం కూలిపోగానే నేను కూడా డిప్యూటీ మేయర్ చేసినాను, డిప్యూటీ మేయర్ చేయకపోతే మళ్ళీ ఒకసారి ఆఫీస్ కూడా పోలేను. ఆఫీస్కు నేను అక్కడ పోయి పేపర్ ముక్క కూడా తీసుకురాలే. డిప్యూటీ మేయర్ అయిపోగానే మళ్ళీ నేను ప్రమాణ స్వీకారం, వేరే డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం అక్కడి నుంచి సీదా వచ్చిన కార్లో, నా ప్రైవేట్ కార్కి ఎక్కాను, వెళ్ళిపోయాను. మళ్ళీ నా ఆఫీస్ కాడ పోయి నా పేపర్ తీసుకోవటం కానీ, నా వాటర్ బాటిల్ తీసుకోవటం కానీ ఏం తీసుకోలేదు. అది మొత్తం ప్రభుత్వ సొమ్ము, నేను అక్కడనే వదిలేసి వచ్చాను. ఆగమేగాల మీద ప్రభుత్వం పడిపోగానే హార్డ్ డిస్క్లు గుంజేసి కంప్యూటర్ల నుంచి కంప్యూటర్లు ఎత్తుకుపోవటం, డాక్యుమెంట్స్ ఎత్తుకొని పోవటం సెక్రటరీ నుంచి, లేదంటే వాళ్ళ ఆఫీసుల నుంచి. ఎందుకంటే దాంట్లో అర్థమైంది ఎక్కడో మీరు తప్పు చేశారు కాబట్టి తప్పంతా కూడా బయటకు వచ్చింది. కేసులు కూడా ఫైల్ చేస్తామని తప్పు వచ్చింది, కేసెస్ ఫైల్ అయినాయి, దాన్ని 4 అరెస్ట్ చేశారు, ఒక 5 పరాల్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ అంత అవినీతి చేశారు అర్థమైంది. నీకు నచ్చితేనేమో ఇంత పెద్ద అవినీతికారులను దగ్గర పెట్టుకుంటారు. అదే సిన్సియర్గా హానములుగా బహుజన బిడ్డ పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి త్యాగాలు చేసిన బహుజన బిడ్డ ఈటల రాజేంద్ర ముందుకుంటేనేమో లేనిపోని ఆరోపణలు చేసి ఆ కేసులు ఈ కేసు ఎండోమెంట్ ఆమెంట్ ఈమెంట్ అని చెప్పి రెవెన్యూ మీ చేతిలో ఉందని చెప్పి జీవోలను సర్వే నంబర్ల కింద మీద చేసి అడ్డమైన కేసులు బుక్ చేస్తారు. మీకు నచ్చకపోతే, నచ్చితేనేమో పక్కా అవినీతి, ప్రపంచం మొత్తం వీడు అవినీతి పరుడు అని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ మంత్రిపై ఆటగడతారు. ఇది